హాయ్ గైస్, శివ హియర్ ఫ్రమ్ ఫుడ్ అండ్ నాలెడ్జ్. ఈరోజు వీడియోలో మనం గెలాక్సీ M31 ప్రైమ్ ఎడిషన్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బాక్స్ పైన కొన్ని మేజర్ స్పెక్స్ మెన్షన్ చేశారు. ఆ స్పెక్స్ చూద్దాం. ఈ ఫోన్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. నేను ఛార్జింగ్ చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ 6000 mAh మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ ఫోన్ మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 19,999 మెన్షన్ చేశారు. బట్ ఇది అమెజాన్లో 16,500కే వస్తుంది. మీరు కొన్ని క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సో ఇప్పుడు ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారో. ఇక్కడ చూడొచ్చు మీరు ఫోన్ అయితే లైట్గా కొద్దిగా వెయిట్గానే అనిపిస్తుంది. ఫోన్ అయితే చూడడానికి చాలా బాగా డిజైన్ చేశారు. లుకింగ్ కొద్దిగా ప్రీమియంగానే ఉంది. ఈ ఫోన్ని ఈజీగా వన్ హ్యాండ్తో ఆపరేట్ చేయొచ్చు. ఇది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం. నేను రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక సిమ్ ట్రే, ఎజెక్షన్ టూల్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ సిమ్ ట్రే వచ్చేసి 2 సిమ్ కార్డ్స్ను అండ్ మైక్రో SD కార్డ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే దీంట్లో మెమరీ కార్డును కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఫోన్ అప్ సైడ్ చూసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్కి ఒక మైక్రోఫోన్ను ప్రొవైడ్ చేశారు. అలాగే బాటమ్ సైడ్ చూసుకుంటే USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ 3.5 mm ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది స్పీకర్స్ వచ్చేవరకు ఇది సింగిల్ స్పీకర్ని సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తే ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీతోనే బ్యాక్ సైడ్ డిజైన్ చేశారు. మీరు ఫోన్ను లాంగ్ టైం యూస్ చేసినప్పుడు దీని మీద ఫింగర్ ప్రింట్స్ అండ్ డస్ట్ను అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్ చూడవచ్చు. ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ షూటర్ ఇచ్చారు. దాని కిందనే మిడిల్లో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ను ప్రొవైడ్ చేశారు. ఫర్దర్ బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఇది 15 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% ఛార్జింగ్కి నియర్లీ 2 అవర్స్ టైం తీసుకుంటుంది. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తేనే ఇది 2 అవర్స్ టైం తీసుకుంటుంది. మీరు రిమైనింగ్ వేరే ఛార్జర్స్తో ఛార్జ్ చేస్తే మోర్ దాన్ 2 అవర్స్ తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు దీని ఛార్జింగ్కి Type-C కేబుల్నే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సమ్ పేపర్ వర్క్ను చూడవచ్చు. క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ సమ్ వారంటీ కార్డ్ను ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇప్పుడు సిమ్ ట్రేని ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మీరు 2 నానో సిమ్స్ను అండ్ మెమరీ కార్డ్ను అట్ ఎ టైం యూస్ చేయొచ్చు. ఈ SD కార్డ్ వచ్చేసి 512 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఒకసారి క్విక్ సెటప్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు M31 హోమ్ స్క్రీన్ని. దీని టచ్ సెన్సిటివిటీ కూడా చాలా స్మూత్గా ఉంది. ఈ ఫోన్ వచ్చేసి శాంసంగ్ One UI మీద రన్ అవుతుంది. ఇది ప్రీవియస్లీ శాంసంగ్ మొబైల్స్లో హై ఎండ్ మొబైల్స్కే ఓన్లీ ఈ యూఐని ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్స్కి కూడా ఈ ఫీచర్ని శాంసంగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మీరు డార్క్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ని యూస్ చేస్తే డెఫినెట్గా సమ్ బ్యాటరీని అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. శాంసంగ్‌లో బ్లోట్‌వేర్ ఆర్ ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఉంటాయి.
బట్ వాటికి అన్‌ఇన్‌స్టాల్ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూస్తే స్నాప్‌చాట్ అని ఒక యాప్ వాళ్ళు డిఫాల్ట్‌గా ఇచ్చారు. బట్ దీనికి అన్‌ఇన్‌స్టాల్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ వద్దనుకుంటే వాటిని లాంగ్ ప్రెస్ చేసి అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ రిలేటెడ్ యాప్స్ కూడా వాళ్ళు డిఫాల్ట్‌గా ఇచ్చారు. బట్ వాటిని కూడా మీరు వద్దనుకుంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొన్న వాళ్ళకి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఫస్ట్ 3 మంత్స్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కంపేర్ టు అదర్ ఫోన్స్ దీని బ్రైట్‌నెస్ కూడా చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఫుల్ సన్‌లైట్‌లో కూడా డిస్‌ప్లేను క్లియర్‌గా చూడవచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 10 పైన రన్ అవుతుంది. మీరు ఈ ఫోన్‌లో 2 ఇయర్స్ వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కూడా పొందవచ్చు. ఇక్కడ స్క్రీన్ మోడ్స్ చూడవచ్చు. అంటే మీకు డిస్‌ప్లే ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో. స్క్రీన్ టెంపరేచర్‌ని కూల్‌లో కావాలంటే కూల్‌లో, వార్మ్‌లో కావాలంటే వార్మ్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు వివిడ్ అండ్ న్యాచురల్ అనే 2 టైప్స్‌ని ప్రొవైడ్ చేశారు. ఇంకా అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు స్క్రీన్ డిస్‌ప్లేని. తర్వాత దీని వీడియో క్వాలిటీ చెక్ చేస్తే ఇది నెట్‌ఫ్లిక్స్ హెచ్‌డీఆర్10+ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఒకసారి హెచ్‌డీ వీడియోస్ ఎలా ఉన్నాయో వ్యూయింగ్ యాంగిల్స్ యూట్యూబ్‌లో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు 4K వీడియోస్‌ని. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. చాలా వైబ్రెంట్‌గా ఉన్నాయి. కోర్స్ ఇది అమోలెడ్ ప్యానెల్ కాబట్టి దీని నుంచి మంచి డిస్‌ప్లేని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ డిస్‌ప్లే అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కెమెరా విషయానికొస్తే ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. కెమెరా ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇక్కడ మీరు అన్ని ఆప్షన్స్ చూడవచ్చు. ఇందులో ఫ్రంట్ క్యామ్‌ను యూజ్ చేసి 4K వీడియో కూడా 30 ఎఫ్‌పిఎస్ వరకు రికార్డ్ చేయవచ్చు. ఈవెన్ రేర్ క్యామ్‌తో కూడా సేమ్ 4K వీడియోను 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్‌లో 4K రికార్డింగ్ అనేది చాలా మంచి ఆప్షన్. ఈవెన్ కొంతమంది యూట్యూబర్స్‌కి, వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ హై ఎఫిషియన్సీ వీడియో అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు 4Kలో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు చాలా స్టోరేజ్ తీసుకుంటుంది. అలాంటప్పుడు దీన్ని ఆన్ చేసుకుంటే సమ్ స్టోరేజ్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. బట్ ఈ ఫీచర్స్ సమ్ అదర్ ఫోన్స్‌లో వర్క్ కాదు. ఇందులో రికార్డ్ చేస్తే ఈ వీడియో వేరే ఫోన్స్‌లో మీరు ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు అందులో ప్లే కాకపోవచ్చు. ఓవరాల్‌గా ఫోన్ చూస్తే చాలా బావుంది. చేతిలో చాలా హ్యాండీగా ఉంది. ఈజీగా ఆపరేట్ చేయవచ్చు వన్ హ్యాండ్‌తో. సామ్‌సంగ్ వన్ యూఐ కూడా చాలా క్లీన్‌గా ఉంది. టచ్ సెన్సిటివిటీ అండ్ స్విచ్చింగ్ బిట్వీన్ యాప్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ రివ్యూ అబౌట్ M31 ప్రైమ్ ఎడిషన్. మీరు క్వాడ్ కెమెరా సెటప్ అండ్ 64 మెగాపిక్సెల్ అండ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో 16,000లో కావాలంటే మీరు డెఫినిట్‌గా ఈ ఫోన్ నేను మీకు సజెస్ట్ చేస్తాను.